సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు. ఖమ్మం జిల్లాలో మున్నేరు మరోసారి ఉగ్రరూపం దాల్చింది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో మున్నేరుకు వరద ప్రవాహం అంతకంతకు పెరుగుతోంది. మున్నేరు నీటి ప్రవాహం ప్రస్తుతం 23.5 అడుగులకు చేరింది. అధికారులు 3వ ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. ప్రమాదకర స్థాయిలో మున్నేరు ప్రవహిస్తూ ఉండటంతో ఇళ్లల్లోకి వరద నీరు చేరుతోంది. అప్రమత్తమైన అధికారులు లోతట్టు ప్రాంత ప్రజలను ఖాళీ చేయించి పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. మున్నేరు ఉధృతి ప్రమాదకర స్థాయిలో పెరగటానికి కారణం వరంగల్, మహబూబాబాద్ జిల్లాలో కురిసిన అతి భారీ వర్షాలే అన్నారు ఖమ్మం జిల్లా కలెక్టర్ అనుదీప్. వరంగల్లో క్లౌడ్ బర్స్ట్ ఏర్పడిందని, దీంతో ఎగువ నుంచి భారీ స్థాయిలో వరద నీరు మున్నేరుకు వస్తోందన్నారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు మున్నేరు పరివాహక ప్రాంతాల్లో మోహరించారని, ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా ఉండేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు కలెక్టర్. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి మహేందర్ అందిస్తారు. ఎగువ నుంచి వస్తున్న భారీ వరద నేపథ్యంలో మున్నేరు ఉధృతి కూడా క్రమంగా పెరుగుతూ వస్తుంది. మనం ఒకసారి విజువల్స్లో చూపించే ప్రయత్నం చేస్తున్నాం. ప్రస్తుతం మున్నేరు ఉధృతి ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్న నేపథ్యంలో అధికార యంత్రాంగం పూర్తిగా అప్రమత్తమైంది. కలెక్టర్తో పాటుగా మేయర్ కూడా సహాయక చర్యల్లో పాల్గొన్నారు. మొత్తం ఎక్కడ ఎటువంటి ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరగకుండా కూడా మొత్తం జిల్లా సంబంధించిన అధికారులు కూడా అప్రమత్తం అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కలెక్టర్ కూడా నిన్నటి నుంచి కూడా మానిటరింగ్ చేస్తున్నారు. మనం చూడొచ్చు మొత్తం ఇప్పటికే 3 డివిజన్లను పునరావాస కేంద్రాలంతా సార్ ఇప్పటికి ఎన్ని డివిజన్లను ఖాళీ చేయించారు, ఎట్లుంది? అంటే 3 డివిజన్లు మనకి ఇప్పటి వరకు ఖాళీ చేయించడం జరిగింది. ఇక్కడ ఖమ్మం అర్బన్లో ఒక 150 మంది వరకు, ఒక 80 ఫ్యామిలీస్. అటు ఖమ్మం రూరల్ సైడ్ అక్కడ కూడా ఒక 30 మంది, రాకాసితండా సైడ్ కూడా ఒక విలేజ్ నుంచి షిఫ్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా జల్లేపల్లి అక్కడ పంపించడం జరిగింది. దాంతోపాటు జలగం నగర్ దగ్గర ఉన్నటువంటి మన రాజీ స్వగృహ దగ్గర నుంచి కూడా ఒక 30 మందిని మనం మొత్తం వెరసి జిల్లా మొత్తం మీద ఒక 220 మందిని పునరావాస కేంద్రాలకు మనం తరలించినాము. ఈ వరద మనము నిన్న మన దగ్గర పడింది కాకపోయినప్పటికీ కూడా నిన్న అక్కడ క్లౌడ్ బస్ట్ వరంగల్ అయినందుకు మనం ముందుగానే అప్రమత్తమై మన అధికారులు నిన్న రాత్రి అంతా కూడా ఫీల్డ్లో ఉంటూ ఇవాళ ఆల్రెడీ ఇవాక్యుయేషన్ చేయడం జరిగింది. అక్కడ పునరావాస కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నాము. తద్వారా మనము ఈసారి ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా వాళ్ళకి ఎప్పటికప్పుడు భరోసాను కల్పిస్తూ మనం ముందుకెళ్తున్నాం. ఎప్పటికప్పుడు గౌరవ మంత్రివర్యులు కూడా సలహాలు, సూచనలు, వారి డైరెక్షన్స్ ఇస్తా ఉన్నారు. దానికి అనుగుణంగా ఇవాళ మనము ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రజలకి వారికి తోడుగా నిల్చున్నాం. అంటే ఎగువ నుంచి ఇంకా ఫ్లోటింగ్ పెరిగే అవకాశం ఉందా? పైనుంచి వరంగల్, మహబూబాబాద్ని అంటే ఆకేరు, మున్నేరు 2 కూడా మనం ట్రాక్ చేస్తూ ఉన్నాము. 2 కూడా ఇప్పుడు ఒక అర్ధగంట క్రితం అక్కడ స్టేబుల్ అయినాయి. బట్ అక్కడ నుంచి ఫ్లో గత 2 ఉధృతంగా ప్రవహించినందుకు మనం ఇంకొక 1/2 ఫీట్ పెరుగుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో 25.5 ఫీట్ వరకు వెళ్లే అవకాశం ఉంది. దాని తర్వాత మళ్ళీ తగ్గుముఖం సాయంత్రం కల్లా వెళ్తుందని మేము ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాము. సో ఇప్పుడైతే ఎటువంటి డేంజర్ లేదు. కానీ పబ్లిక్కి స్టిల్ మేము వాళ్ళని అందరినీ కూడా కాషన్ చేస్తూ ఉన్నాము. అవసరమైతే తప్పితే బయటికి రాకండి. ఇక్కడ సెల్ఫీలు ఇవన్నీ తీసుకోవడానికి దయచేసి ఎక్కడా కూడా ఈ ఉధృతంగా ప్రవహిస్తున్నందున వారు అక్కడ రావద్దని చెప్పేసి వారందరికీ కూడా మేము సూచన చేస్తా ఉన్నాం. ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ ఎన్ని అందుబాటులో ఉంచారు? మనకి ఒక ఎన్డీఆర్ఎఫ్ టీం ఆల్రెడీ ఇక్కడ పొజిషన్ చేసి ఉన్నారండి. ఎన్డీఆర్ఎఫ్ టీం ఆల్రెడీ రెస్క్యూ మిషన్ లో ఉన్నారు. నిన్న ఒక డీసీఎం అక్కడ కొన్నిచెర్ల మండలంలో అయింది. అది డెడ్ బాడీ ట్రేసింగ్ కోసం ఇవాళ వాళ్ళు ఉన్నారు ఫీల్డ్ మీద. ఎస్డీఆర్ఎఫ్ కూడా మనకు అందుబాటులో ఉంది. దీంతో పాటు మన అధికారులు కూడా ఫీల్డ్ లెవెల్లో రెవెన్యూ కానీ, మున్సిపల్ కార్పొరేషన్ కానివ్వండి, ఇటు ప్రజాప్రతినిధులు, కార్పొరేటర్లు, మేయర్ గారు, గౌరవ మంత్రివర్యులు కూడా ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ సిచ్యువేషన్ ని మానిటర్ చేస్తా ఉన్నారు. వరదల నేపథ్యంలో చివరి ఖమ్మం ప్రజలకు ఎటువంటి పిలుపునిస్తున్నారు? ఎటువంటి మనకి వరద ఇప్పుడు వర్షం లేకపోయినప్పటికీ వరద ఉధృతి పైన ఎగువ కురిసినందున ఇంకా వస్తూ ఉంది. దయచేసి అవసరమైతే తప్పితే మీరు ఈ వరద ఉన్న దగ్గర ప్రాంతాలకి వెళ్ళకూడదని చెప్పి వారిని కోరుతా ఉన్నాను. ఇటువంటి ఆస్తి నష్టం జరగకుండా మాత్రం ఈసారి ముందస్తుగా చర్యలు చేపట్టామని చెప్తున్నారు. ప్రస్తుతం ఒక ఎన్డీఆర్ఎఫ్ టీం కూడా అందుబాటులో ఉంచారు. ఇలా అధికార యంత్రాంగం మొత్తం మున్నేరు వద్ద మకాం వేసి సహాయక చర్యలు చేపడుతుంది. కెమెరా పర్సన్ సతీష్ మహేందర్, సాక్షి టీవీ, ఖమ్మం. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి.
డిటిహెచ్లో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.